వాలంటరీ వ్యవస్థ అనేటువంటి దాని ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్ వ్యవస్థల మొత్తాన్ని కూడా ఇప్పుడు గ్రామ సచివాలయాలు, వార్డులు సచివాలయాలు, అవును, ఈ సెక్రటేరియట్స్ దీనికి 2,34,000 ఉద్యోగాలు ఇచ్చేయటం, వీటిని అన్నింటినీ స్ట్రెంథన్ చేయడంతో మీకు ఏమైందంటే గ్రామ స్వరాజ్యం. గాంధీ మహాత్ముడు చెప్పింది ఏంటి? గ్రామాలలోనే నీకు పరిపాలన ఉండాలి. అవును. అంతేగాని గ్రామాల్లో ఉన్నటువంటి వాడు సెక్రటేరియట్కి పరిగెత్తుకు రాకూడదు, లేకపోతే జిల్లాకు వచ్చి కలెక్టర్ దగ్గర నుంచోకూడదు. ఆ గ్రామంలోనే తన యొక్క సమస్యను సాల్వ్ చేయాలి. దట్ ఈస్ గ్రామ స్వరాజ్యం. అవును. అంటే పరిపాలన అనేటువంటిది గ్రామాలకు వెళ్ళిపోవాలి. అందుకనే ఇవాళ రోజున ఆర్బీకేలు, రైతు భరోసా కేంద్రాలు అక్కడే ఉన్నాయి. నెక్స్ట్ మన రిజిస్ట్రేషన్స్కి దానికి సంబంధించి అక్కడే ఉన్నాయి. ఇప్పుడు ల్యాండ్స్ వీటన్నిటికి సంబంధించినటువంటిది కూడా అక్కడనే జరిగిపోతుంది. నా ల్యాండ్ ఎక్కడుంది, ఏం కావాలి, నా లిస్ట్ అక్కడనే ఉంటుంది. దాని సర్వే కావాలన్నా అక్కడే చేసేస్తున్నారు, అక్కడనే చేసేస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యం అసలు ఎవరికి బెనిఫిషరీస్ వీళ్ళ లిస్ట్ అక్కడనే ఉంటుంది. ఇప్పుడు ఇదిగో బలన అమ్మ ఒడి, ఇదిగో లిస్ట్ ఉంటుంది. మీరు గ్రామ సచివాలయానికి వెళ్తే లిస్ట్ ఉంటుంది. ఏ అమ్మాయికి ఎవరికి వచ్చింది, ఏ ఇంట్లో వాళ్ళకి వచ్చింది, ఎవరి పిల్ల ఎవరు, అన్నీ మీకు అక్కడ ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ. దీంతో మీకు ఈ వాలంటరీ వ్యవస్థ వల్ల జరిగింది ఇదంతా కూడా. ఎందుకు జరిగింది అంటే ప్రతి ఇళ్ళకి 50 ఇళ్ళకి ఒక వాలంటీర్ వెళ్తున్నాడు. ఈ వాలంటీర్ ఏం చేస్తున్నాడు? వాళ్ళ ఇంట్లో కావాల్సినటువంటివన్నీ ప్రభుత్వానికి జారేస్తున్నాడు. అదే అడుగుతున్నాడుగా, అదే అంటున్నాడు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో కావాల్సినవి జారేయటమే కాకుండా వాళ్ళ ప్రైవేట్ వ్యవహారాల్లో కూడా వీళ్ళు తలదూరుస్తున్నారని చెప్పి మాట్లాడాడు ఆ రోజున ఆయన. అంటే ప్రైవేట్గా అంటే 1-2 ఇన్సిడెంట్స్ చూసుకుని మాట్లాడాడు. కానీ దురదృష్టం ఆ తర్వాత కూడా 2-3 జరిగినాయి. కొంతమంది వ్యతిరేకించి మాట్లాడడం. సో కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా అవును కదా ఏంటి అన్న ఆలోచనలో పడి మళ్ళీ వాళ్ళంతా వాళ్ళే సర్దుకుని వెనక్కి వచ్చినట్టుగా కనిపించింది. అంటే వాలంటరీ వ్యవస్థ అనేటువంటిది వ్యవస్థలు పనిచేసేటట్టు చేయాలి. అవును. ఇవాళ ఒక ఎమ్మెల్యేకి, ఎంపీకి, లేకపోతే ఒక మినిస్టర్ తోటి కాదు, వ్యవస్థ తనంతా తను పనిచేయాలండి. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏమైందని చెప్పంటే ఈ వాలంటీర్స్ మీద పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడాడంటే అంతకుముందు మీకు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాడు వాలంటీర్స్ గురించి. రాత్రులు పోయి తలుపులు కొడతారా, పొగల ఇంట్లో వాళ్ళు లేనప్పుడు కొడతారా అని చెప్పని మాట్లాడాడు. ఫెయిల్ అయింది. అది ఫెయిల్ అయ్యాడు చంద్రబాబు. దానికి కొనసాగింపు పవన్ కళ్యాణ్ మీద వేశారు. ఆయన ఫెయిల్ అయ్యాడు. ఎందుకనంటే తప్పది. మన అన్న, మన చెల్లి, మన అక్క వాళ్ళు పోయి పార్ట్ టైం చేసుకుంటున్నారు. కొంతమంది ఇంట్లో గంట సేపు ఇంట్లో ఉండటం ఎందుకు, మనకేం ఉద్యోగం, పోయి వాలంటీర్ కింద జాయిన్ అవుదాం, ఒక 5,000 కదా మనకు వచ్చేది. ఆ ఒక్క బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఏంటి, సర్వీస్ చేస్తున్నాం, ప్రజలకు సర్వీస్ చేస్తున్నాం. 50 ఏళ్ళు అనేటువంటి ఇదిలో వెళ్ళారు చాలామంది. నాకు ఒకళ్ళు 2 పెద్ద ముసలాళ్ళు చెప్పారు, హాయిగా చక్కగా వస్తాడు బాబు, మా ఎప్పుడైనా ఏదన్నా ఇంట్లో బాబు నాకు ఊరికి వెళ్తున్నాం ఆయన ఇట్లా చెప్తే కూడా మాకు అన్నీ. అంటే వాలంటీర్ అనేటువంటి అతన్ని కనెక్ట్ చేసి పారేశాడు. మీకు ఇంతకుముందు ఎంఆర్ఓ, ఆర్డీఓ వీళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఏముంటాయి? అఫీషియల్ అవి. ఆ అఫీషియల్ని దాటి తనకి రావడానికి లేదు. ఇక్కడ వాలంటీర్ అంటే ఏంటి? సేవకుడు. రేపు వాలంటీర్ల చేతే ఓట్లు వేయిస్తారుగా. ఇప్పుడు వాలంటీర్ల చేత మనం ఓట్లు వేయించడానికి ఒకటి మాత్రం ఉందండి, ఏంటంటే ప్రతి వ్యవస్థ మీద కూడా చెప్పచ్చు ఏమని, ప్రతిదానికి కూడా. కానీ ఒకటేంటంటే ప్రజలు నమ్మితేనే వేస్తారు. జన్మభూమి కమిటీని చంద్రబాబు నాయుడు తెచ్చింది అందుకే. వాళ్ళ యొక్క ఆధార్ కార్డు తీసుకున్నాడు, అనుసంధానం చేశాడు, అదేదో సాఫ్ట్వేర్ పెట్టాడు తెలంగాణలో, వాళ్ళు పోలీసు వాళ్ళు పట్టుకున్నారు, ఇవన్నీ జరిగినాయి. కానీ ఓట్లు వేసారా? మరి ఇప్పుడు కూడా వాలంటీర్ వ్యవస్థకి సంబంధించి చూస్తే మొత్తం ఆ డేటా అంతా కూడా హైదరాబాద్లోనే ఉంది. అంటే అది ప్రభుత్వం నిర్వహిస్తుందండి. చంద్రబాబు సమయంలో కూడా యాక్చువల్గా ఉన్నది నిజమేనా? అది మన చంద్రబాబు నాయుడు సమయంలో కూడా, ఎవరి సమయంలో అయినా సరే, ఏ ప్రభుత్వంలో అయినా సరే దాన్ని మెయింటైన్ చేసేటువంటిది ప్రైవేట్. ఈ మాట కూడా మాట్లాడారు వాళ్ళు. మీ వ్యవహారం అంతా కూడా అక్కడ హైదరాబాద్లో దాచుంచారు. ఇప్పుడు దాచుకోవటానికి ఇవాళ రోజునండి ప్రతి పొలిటికల్ పార్టీ దగ్గర కూడా, ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఇంటింటికి వెళ్ళారు, కొంతమంది ఎగబడ్డారు, వాళ్ళ ఫోన్ నెంబరు, మీకు ఓటీపీ వస్తుంది చెప్పండి, ఇవన్నీ అడిగారు. ఇప్పుడు మిగతా చోట్ల కూడా జరుగుతున్నాయి ఇవాళ ఓటీపీ. ఇప్పుడు ఎందుకండి, ఇప్పుడు నేను పేపర్లో చదివాను, తెలంగాణలో ఇప్పుడు మీరు పోయి అప్లికేషన్ ఇవ్వాలి పింఛన్కో లేకపోతే ఏదో పథకానికి. ఏం అడుగుతున్నారు వాళ్ళు? మీ ఆధార్ నెంబర్ అడుగుతున్నారుగా, మీ ఫోన్ నెంబర్ అడుగుతున్నారుగా. మరి ఇంకేంటండి, ఇంకా మేము చేసింది కొత్తదే ఉందండి. చంద్రబాబు చేసింది వేరు. చంద్రబాబు గారు ఏం చేశాడంటే ఈ కార్డుతోటి ఓటర్స్ లిస్టుకి చేసేసి ఎవరు మనకి పనికొస్తారు, మన శ్రేయోభిలాషులు ఈనాడు పేపర్ కొంటున్నారా, ఆంధ్రజ్యోతి పేపర్ కొంటున్నారా, ఇవన్నీ చేసి వాళ్ళ ఓట్లు తొలగించడం కోసం అని చెప్పని ఆ ఫామ్ 7 ఫామ్ 6 ఏదో ఫైల్ చేసి గొడవ చేయబోయారు. సాక్షి పేపర్ చేయబోయారు. చేస్తే దానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు అప్పుడు వాళ్ళు మేల్కొని వెంటనే దీన్ని తీసుకెళ్ళి ఎలక్షన్ కమిషన్కి ఇచ్చారు. ఇవ్వటంతో ఏంటి ఇన్ని లక్షల మంది ఓట్లు తీసేయటం ఏంటి అని చెప్పారంటే, అంటే నాకు తెలియదు, నా ఓటు తీసేస్తున్నారు వాళ్ళు పోయి. ఇది జరిగిందండి, అంతకు మించి ఏం లేదు. ఇవాళ నేను చెప్తున్నాను కదా, ఈ వాలంటరీ వ్యవస్థ అనేటువంటిది ఇవాళ ప్రతి దేశంలో రేపు అన్ని చోట్ల వస్తుందండి. అదేగా మన నరేంద్ర మోడీ చేస్తున్నా, లేకపోతే వీళ్ళందరూ వాలంటరీ వ్యవస్థ ఒకటి, సంక్షేమ పథకాలు, ఇవి రెండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి
పార్టీని ముందుకు తీసుకెళ్తున్నాయని అనుకోవచ్చా? వాలంటరీ వ్యవస్థ అనేటువంటిది లేకపోతే సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా వ్యవస్థలలో లోపాలు లేకుండా అవినీతి లేకుండా జరగటం కోసం. అవినీతి రహిత పాలన. ఇంకొకటి ఏమన్నా ప్రజల దగ్గరకు పాలన. ఓకే, మరి పోలవరం ప్రాజెక్టు విషయంలో వెనక్కి తగ్గటం, ఆ, ఇప్పటికీ పోలవరం ప్రాజెక్టు విషయంలో ఆన్సర్ చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఉంది కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి. చెప్పండి. అది ఆ విషయం ఒకటి కొంచెం బాగా నలుగుతోంది ఇప్పుడు. ఇప్పుడు మీరు పాయింట్లో పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారు పోలవరం సోమవారం ఆయన నిజంగా చెప్పాలంటే 75% చేసేసానంటాడు. 75% చేసేస్తే ఇంకా అసలు మనకి డబ్బులు ఎందుకు ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి? అంతేగా మరి 80-20. 80-20 మరి 80% డబ్బులు వచ్చినాయి ఆ కేంద్ర ప్రభుత్వం నుంచి, లేకపోతే చంద్రబాబు ఏమన్నా ఖర్చు పెట్టాడా? లేదు. తర్వాత దాని గురించి కూడా మనం చెప్పాం. పోలవరంలో ఆయన చేసినటువంటి పని మూలకంగా మళ్ళీ అది డ్యామ్ ఇది ఇదవటం, దానికి మళ్ళీ కరెక్షన్ చేసుకోవటం. కానీ మీరు చేస్తామని చెప్పినా కూడా ఇప్పటికీ పూర్తి కాలేదనేది ఇక్కడ. సరే, ఏ ఓటు ఉంటాయి దాంట్లో ఒకటి మాత్రం నిజం అండి, అది బహుళార్థ సాధక ప్రాజెక్ట్. అవును, అసలు అది ఆ ప్రాజెక్టు మనం ముట్టుకోవాల్సింది కాదు. అది యాక్చువల్గా కేంద్ర సరే ప్రభుత్వం సార్ ముట్టుకోవాల్సింది కాదు, కానీ ఆయన